శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 11 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 11 గంటల 21 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అలాగే చిత్తా నక్షత్రం సాయంకాలం 6 గంటల 14 నిమిషాల వరకు ఉంది. ఆదివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాల పరంగా ధనలాభం చేకూరుతుంది. పనుల్లో కూడా కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. ధనలాభం పొందటానికి అన్ని పనుల్లో కూడా అవకాశం 12 రాశుల వాళ్ళకి పద్మయోగం వల్ల ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాల ద్వారా, ముఖ్యమైన పనుల ద్వారా విశేషమైన ధనలాభం పొందటానికి ఈ పద్మయోగం అద్భుతంగా సహకరిస్తుంది. అష్టమి నవమి తిథులు కష్టపు దినములు, ప్రయాణాలు చేయకూడదని చెప్తారు. ఈరోజు అష్టమి నవమి తిథులు కలిసి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. తమలపాకు పరిహారం చేస్తే అష్టమి నవమి తిథుల ప్రభావం పనిచేయదు. పద్మయోగం వల్ల ధనలాభాన్ని మీ పనుల్లో పొందవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం ఉంది. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కూడా ధనుస్సు రాశిలో ఉన్నాడు. గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ, అమ్మటానికి కానీ సంబంధించిన చర్చలు చేయటానికి బలం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్కి సంబంధించిన చర్చలు చేయడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. సోదరులతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలం. పెయింటింగ్ కోర్సులు ఏవైనా ఉంటే వాటిల్లో జాయిన్ అవ్వటానికి, ఎవరికైనా పెయింటింగ్ కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటే వాటిల్లో జాయిన్ అవ్వటానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. దాంతోపాటుగా కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. అష్టమి నవమి తిథులు ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీ చేయించుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల నిమిత్తమై అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కొత్తగా వివాహమైన మేషరాశి వాళ్ళైతే సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. అంటే సంతాన ప్రాప్తి యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆపదలు అనేవి వచ్చినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు రావటం వల్ల చికాకుకు లోనవుతూ ఉంటారు. ఆ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పులు తీర్చే అవకాశాలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొత్త అప్పులు చేసే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త అప్పులు చేసేటప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తి తెలివితేటలతో ఆ అనుకోని ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సమస్యలు రాకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఉత్సాహ భంగం కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈరోజు ఉత్సాహం కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. నిరాశ నిస్పృహలు పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిపరంగా సంతోషము లాభము కలుగుతాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో సంతోషము ఏర్పడుతుంది. లాభం పొందే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకోని ఆపద ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో దాని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక ఆపద వస్తుంది, మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే ధనలాభం కూడా ఉంది. అయితే అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఎంతో కొంత ధనలాభాన్ని మాత్రం తులారాశి వాళ్ళు మీ రంగాల్లో ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధువుల సమాగమం ఏర్పడుతుంది. అంటే బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో కూడా వృశ్చిక రాశి వాళ్ళు విజయాన్ని ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం గురించిన శుభవార్త వినటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే సంతానం వాళ్ళ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడం ద్వారా ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఆనందాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. అలాగే స్త్రీజన వ్యయం ఉంది. అంటే ఆడవాళ్లతో కలిసి ప్రయాణాలు చేయటం, బయటికి వెళ్ళటం ద్వారా ధనుస్సు రాశి పురుషులు ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. అంటే ఈరోజు అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పనిచేసే చోట అధికారుల భయం అనేది ఏర్పడుతుంది. అంటే మీ అధికారులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని భయపెట్టే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు ధైర్యంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మకర రాశి వాళ్ళు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా వరకు ఆ నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. బాగా 1కి 10 సార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిలో మంచి లాభం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు ఆదివారంతో కూడిన అష్టమి కాబట్టి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే అద్భుత విజయాలు కలుగుతాయి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి, లేదా 11 సార్లు చదువుకోండి. మీ పనులు పూర్తయితే కార్యజయం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి లాభాలు ఏర్పడతాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం. లాయర్లను వైద్యులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర చాలా మంచిది. అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన అప్లికేషన్లు రాయడానికి కూడా రవిహోర అనుకూలం. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే
మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.